కొద్ది రోజుల క్రితం నేను మోపీదేవి అనే ఒక గ్రామానికి వెళ్ళాను. అంటే ఈ మోపీదేవి అన్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. అంటే విజయవాడ నుంచి మీకు 80 కిలోమీటర్లు, అలాగే మీకు మచిలీపట్నం నుంచి 30 కిలోమీటర్స్. సో ఈ గుడికి వెళ్ళిన తరువాత కొంతమంది ఫ్రెండ్స్కి చెప్తాం కదా, వెళ్ళాము చాలా బాగుంటుంది అంటే నేను సండే అక్కడ ఉన్నాను. మీకు 20,000 మంది నుంచి 25,000 మంది దాకా మీకు భక్తులు. అంటే ఎంత సందడిగా ఉందంటే, ముఖ్యంగా వివాహం కాని కన్యలు ఎవరన్నా వచ్చి స్వామివారికి అభిషేకం చేయించుకుంటే తప్పకుండా వివాహం అవుతుంది. సంతానం లేనటువంటి వాళ్ళకి ముఖ్యంగా సంతానం కలుగుతుంది. కలిగిన తర్వాత పుట్టు వెంట్రుకలు, కేశఖండన, చెవులు కొట్టించడం, అన్నప్రాసనలు, నామకరణలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ నిత్యాన్నదాన పథకం ఉంది. నిత్యం కూడా వచ్చే భక్తులకు భోజనం ఉంటుంది. కానీ విచిత్రం, మా ఫ్రెండ్స్ అందరూ ఎవరితో మాట్లాడినా కూడా అయ్యో మోపీదేవి గుడికి వెళ్ళారా, దర్శనం చేసుకున్నారా, అద్భుతం కదా, నేను నా చిన్నప్పుడు తలనీలాలు ఇవ్వడానికి వెళ్ళాను, చెవు కుట్టించుకోవడానికి వెళ్ళాను, మా వాళ్ళ అక్షరాభ్యాసం కోసం మోపీదేవి వెళ్ళి ఇలా వరస పెట్టి. అంటే ఈ టెంపుల్ ఎంత ఫేమస్ అంటే నా ఫ్రెండ్స్లో చాలామంది ఈ మోపీదేవికి వెళ్ళడాన్ని చాలా అద్భుతంగా ఫీల్ అయ్యారు. చిన్నపిల్లలకి ఇక్కడ ప్రత్యేకం కాబట్టి పిల్లలకందరికి కూడా అక్షరాభ్యాసం, అన్నప్రాసన, నామకరణం, అలాగే ఊయల ఇత్యాది కార్యక్రమాలు చేసుకోవడానికి వారికి కూడా తగ్గ ఏర్పాట్లు, అలాగే కేశఖండనశాల, అన్నప్రసాదశాల, గోశాల, అలాగే భక్తులందరూ కూడా విడిచేయడానికి ప్రత్యేకంగా దేవస్థానానికి డార్మెటరీసు, అలాగే ఇండివిజువల్ కాటేజెస్, ఇలా దాదాపు 40 అభివృద్ధి పనులు చేపడుతున్నాం. దీనికోసం ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి టెండర్లు పెరుగుతుంది జరిగింది కమిషనర్ వారు. అసలు ఎవరైనా అక్కడ పిలిచారు మోపీదేవికి వెళదామంటే మీరు నో అనకూడదు, ఇమీడియట్గా వెళ్ళిపోవాలని అన్నప్పుడు ఒక మహానుభావుడు ఆయన మమ్మల్ని మోపీదేవికి రమ్మని, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని ఒకసారి మీరు రండి, అక్కడ ప్రత్యేక పూజలు చేయిస్తామని చెప్పి ఆయన ఎప్పటి నుంచో చెప్పడంతో టైం చూసుకొని మేము మోపీదేవి వెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడ వెళ్తున్నప్పుడు మీకు ఏంటంటే ఎంత సందడిగా ఉంటుందంటే, మీకు రాహుకేతు పూజలు చేసుకోవడానికి వస్తారు, సర్పదోషాలు చేసుకోవడానికి వస్తారు, అక్షరాభ్యాసము, ఇలాగ ఎన్నో కారణాలతో మీకు విపరీతంగా ఈ భక్తుల సందడి అనేది ఉంటుంది. సో ఇలాంటి గుడిలో మన కోసం ఒక ప్రత్యేక పూజ అంటే ఎలా జరుగుతుంది అంటే మీకు అద్భుతమైన ఏర్పాట్లు అనేవి అక్కడ చేయబడ్డాయి. సో ఇప్పుడు నన్ను ఈ గుడి దగ్గరికి, అంటే మోపీదేవి గ్రామానికి రండి, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయానికి మీరు వచ్చారంటే అక్కడ ప్రత్యేక పూజలు చేయిస్తామని చెప్పిన ఈ మహానుభావుడు అన్నాను చూసారు. ఎందుకు ఇలా మహానుభావుడు అంటున్నానంటే ఈయన చాలా గొప్ప వ్యక్తి, ఈయన ఏమైనా ఫ్రీడమ్ ఫైటరా, ఆ ఊర్లో చాలా పేరున్న వ్యక్తి, అంటే అన్నీ ఉన్న వ్యక్తే. కానీ ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు నేను గమనిస్తున్న విషయాలు ఏంటో చెప్పమంటారా? ఫస్ట్ ఏజ్, మీ వయస్సు, తరువాత మీ ఆరోగ్యము, మీ ఆహారపు అలవాట్లు, వీటినే గమనిస్తున్నాను. సో ఇప్పుడు నేను కలిసిన వ్యక్తి, ఆల్రెడీ నేను ఆవులయ్య గారి గురించి మాట్లాడాను. 93 ఏళ్ళు నేను ఇక్కడ కారు దగ్గర ఇక్కడ నిలబడి చూస్తూ ఉంటే రోడ్డు చివరన ఎటువంటి సహాయం లేకుండా ఒక సంచి పట్టుకొని ఆయన అలా నడిచి రావడం చూసి అద్భుతం అనిపించింది. ఎందుకంటే 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి ఎవరో ఒకళ్ళ హెల్ప్ ఉండాలి. అలాంటిది 93 ఏళ్ళు ఉండే ఒక వ్యక్తి అలా నడుచుకుంటూ రావడం, చెప్తున్నా కదా, ఆ దృశ్యం ఇంకా కూడా నా మైండ్లో అలాగే ఫిక్స్ అయిపోయి ఉంది. ఇవాళ మోపీదేవి గ్రామంలో నేను కలిసిన బాబూరావు గారు, రావి బాబూరావు గారు. సో ఈయనకి 95 ఏళ్ళు, మీకు ఒక్క పన్ను కూడా ఊడలేదండి, మీకు ఎవరి సహాయం లేదు. మమ్మల్ని అలా తీసుకువెళ్ళారు, నేరుగా గర్భగుడిలో కూర్చోపెట్టారు, పూజలు స్టార్ట్ అయ్యాయి, ఆయన దూరంగా వెళ్ళి రెస్ట్ తీసుకున్నారు. ఎవరి సహాయం లేదు, 95 ఏళ్ళు. సో ఇమీడియట్గా నాకేంటంటే ఈయన ఏమి తింటారు, సో ఇతని ఆరోగ్య రహస్యం ఏంటి, ఇంత స్ట్రాంగ్గా ఈయన ఎలా ఉండగలుగుతున్నాడు, ఈ విషయాలంతా ఇమీడియట్ నా మైండ్లోకి వచ్చేస్తుంది. దాంతో ఏంటి, గుడికి సంబంధించిన వివరాలు అనేవి ఎలాగో మనం సేకరిస్తాము. దానికి మించి ఏంటంటే మీకు బాబూరావు గారికి సంబంధించిన, అంటే 95 ఇయర్స్, ఇంకొక 5 ఇయర్స్ అంటే 100 ఇయర్స్, సెంచరీ కొట్టేస్తారు. సో అలాంటి ఒక వ్యక్తి ఎలాంటి ఒక జీవితాన్ని జీవించాడు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవాళ 60 ఇయర్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా మాకు వయసు అయిపోయిందండి, మాకు బలహీనత ఉందండి, మేము సరిగ్గా నడవలేము, ఈ కొండ ఎక్కలేము, మాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, షుగర్ ఉంది, బీపీ ఉంది, ఇన్ని మాట్లాడుతూ ఉంటాం. 95 ఇయర్స్ వ్యక్తికి ఏ బీపీ లేదు, ఏ షుగర్ లేదు, ఏ రోగము లేదండి.
సో ఎలా కుదురుతుంది అంటే ఎంత సిస్టమేటిక్గా ఉంటే ఇది మీరు చెయ్యగలరు. అంటే ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎంతోమంది 90s దగ్గరలో ఉంటారు. మీరు అందరూ కూడా 100 years రీచ్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ దీనికి ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి. ఒక వ్యక్తిని చూసినప్పుడు, ఆ వ్యక్తి నడుస్తున్నప్పుడు, ఆ వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అతని ఆహారపు అలవాట్లు ఏంటి, అతను తన మైండ్ సెట్ని ఎలా ఉంచుకుంటున్నాడు, ఎంత ఉత్సాహంగా ఉంటున్నాడు, ఇదంతా కూడా వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ అబ్బాయే మీకు ఆల్రెడీ ఆర్టీఓలో ఆయన రిటైర్ అయి ఉన్నాడు. అలాంటిది ఈయన ఎంత ఉత్సాహంగా ఉన్నాడంటే ఆయన చూడడానికే మాకు చాలా చాలా ఆశ్చర్యం వేసింది. సో నేను అదే అడిగాను, మీ వయసుకి అసలు నా వీడియోలు మీరు చూడడం ఏంటండి, దాన్ని ఎలా అర్థం చేసుకుంటారు, నేను ఎక్కువగా మీకు ఇంటర్నేషనల్ వార్తలు ఇవే కదా మాట్లాడుతూ ఉంటానంటే, మీరు కమ్మభోజం అని చెప్పి ఒక వీడియో పెట్టారండి. సో ఆ కాంబోజీ నగరానికి సంబంధించి కమ్మభోజ అని చెప్పేసి ఒక వీడియో పెట్టారు. సో అది చదివినప్పుడు అసలు ఈ కమ్మ చరిత్ర అనేది ఎలా ఉంటుంది, ఈ కమ్మ అనబడే వ్యాలీ మీకు ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుందని ఇవన్నీ మీరు చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది, చాలా ఆకర్షితుడిని అయిపోయాను. అలాగా మిమ్మల్ని కలవాలనుకొని నేను ఇలా ఫోన్ చేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడము, మీరు మా ఊరు రావడం అనేది జరిగిందని చెప్పి అప్పుడు అంటే ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకళ్ళు కనెక్ట్ అవుతారు చూసారా, కమ్మభోజము అనబడే ఈ వీడియో ఆయన నన్ను కనెక్ట్ చేసింది. దాని తరువాత ఈయన జీవితం ఏంటి అనేది కనుక్కున్నప్పుడు ఏంటంటే నేను చూసింది ఈయనేం చదువుకోలేదు, 3వ క్లాసే చదువుకున్నారు. కానీ తన తల్లిగారిని చూడలేదు. అంటే ఈయన 2 ఏళ్ళు ఉన్నప్పుడే తల్లిగారు మరణించారు. ఈ బాధ అనేది ఇవాళ అంటే 95 ఏళ్ళు ఉండే ఒక వ్యక్తికి తన తల్లిని చూడలేదే, అంటే తను గుర్తించలేకపోయాడే అన్న భావన ఇవాళ వరకు ఉంది. ఆ బాధ ఆయన ఎప్పుడు పదే 10 మాటలు మాట్లాడితే మా అమ్మగారిని నేను చూడలేకపోయానండి, నేను 3వ క్లాస్ పైన చదువుకోలేదండి, ఇదే మాట్లాడుతూ ఉన్నారు. నాకు చదువు అనేది అబ్బలేదు. వ్యవసాయంలో మట్టి పోచుకుంటా, వ్యవసాయ పొలం వెళ్ళి పాలు పిండుకుంటా, అవసరమైతే తండ్రికి సహకారంగా, తల్లి చిన్నతనంలో నేను 2.5 సంవత్సరాలప్పుడు, నా తమ్ముడు 6 మాసాలప్పుడు నా తల్లి చనిపోయింది, శేషమ్మ అనే అమ్మాయి. నేను రావి దశరథరామయ్య గారు అనేటువంటి ఆయన కొడుకుని. నా పేరు బాబురావు. నేను 3వ తరగతి చదివి నాకు చదువు అబ్బదేమోనని భూదేవుని నమ్ముకొని భూదేవులోనే మట్టి పిసుకొని మట్టి పండించి రైతు బిడ్డగా ఉండి, తర్వాత మెల్లింగా కొంత భూమిని అమ్మేసి నాకు వచ్చిన వాటాకి నేను రైస్ మిల్ వ్యాపారంలో దిగి 1952లో సంసారాన్ని నెట్టుకుంటా. ఇప్పుడు నా ఒక్క సంతానం 34 మంది, నా ఒక్క సంతానాన్ని. కొంతమంది అమెరికాలో ఉన్నారు, కొంతమంది ఇండియాలో ఉన్నారు. అలాగే జీవితం గడుపుతున్నాను. కానీ ఈయన వివాహమైన తీరు, ఇవాళ దీన్ని సెలబ్రేట్ చేస్తున్న విధానం మాత్రం చాలా చాలా గొప్పగా అనిపించింది. సో దాని తరువాత మేము చూసింది ఏంటంటే మీ ఆరోగ్య రహస్యము ఏమిటన్నప్పుడు ఆటోమేటిక్గా ఆయన ఆహారం. సో ఆహారము గురించి ఆయన ఎన్ని విషయాలు చెప్పాడంటే ఆయన మాటల్లోనే మీరు వినొచ్చు. కానీ ఇదంతా కూడా అండి చాలా చాలా ఇంపార్టెంట్. కాఫీ తాగను, డ్రింక్ చేయను, ఐస్ వాటర్ తాగను, బజార్లో అమ్మేటువంటి హోటల్లో దిగను. ఏ అమ్మాయినా కొంచెం ఎక్కడైనా ఊరు వెళ్తే ఏదన్నా చిన్న కొంచెం అన్నం పెట్టమ్మా అంటే పెట్టించుకుని తినేటువంటి తత్వం తప్పితే నాకు గర్వం అనేది ఏంటో తెలియదు. భగవంతుడు ఆ రోజు భోజనం దొరకపోయినా మంచిని తాగి చెట్టు కింద పడుకున్న రోజు చాలా ఉన్నాయి నాకు. అవన్నీ నేనేమో అలాగే అబద్ధం ఆడటం అనేది నా జీవితంలో ఎరగిన ఊహ తెలిసిన కాడ నుంచి, పంచి కట్టిన కాడ నుంచి ఒకే రకంగా ఒకే మాటగా బతికాను. డ్రింక్ చేయను, నేను కాఫీ తాగను, ఎరగను. నేను జీవితంలో బాడీకి ఎంత కావాలో అంత వాటర్ ఇవ్వాలా. రోజుకి 5 లీటర్లు తాగమంటారు. అవసరమా బాడీకి? అవసరం లేదు. తగిన ఆహారం ఎంత తీసుకున్నామో దానికి నలిగిపోవటానికి దాని మిషన్లోకి ఇచ్చినప్పుడు బడబాగిన అంటాం. ఏదోటి వేయాలి లోపల, బడబాగిన అనేది ఉంటుంది. మనకు కరెంట్ ఉంటుంది మన బాడీలో. కరెంట్ తగ్గినప్పుడు ఏమవుతుంది? మనిషి డౌన్ అయిపోతాడు. కరెంట్ ఏమవుతుంది? స్లో అయినప్పుడు ఎలా స్లో అయిపోతుందండి బల్బులు. అలాగే మన కరెంట్ అంటే పవర్ని పెట్టుకుంటేనే జనరేటర్ ఆడుతుంది లోపల. 5 స్టార్ హోటల్ ఉన్నాయనుకోండి సార్, దానిలో చూసినటువంటిది ఒక వెజిటబుల్ అవనండి, మాంసకృతులు అవనండి, మాంసాలు కానివ్వండి, అవి తీసుకొచ్చి నెల రోజుల నాడు ఫ్రిడ్జ్లో పెడతారు సార్. వాటి ఫంగస్ వస్తుంది ప్రతి దానికి కూడా, కూరకి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టండి ఎక్కడైనా చూడండి. అది ఇప్పుడు ఉన్నటువంటి ఇతర దేశాల యొక్క
సాంప్రదాయాలు మన దేశంలో హిందూ దేశం అనేది మర్చిపోయి మన వాళ్ళు ఇతర దేశాల్లో వెళ్ళి నేర్చుకుంది ఏంటంటే ఐస్ క్రీములు తినటం, పళ్ళు ఓడగొట్టుకుంటాం. ఒక వేరుశనగ, ఒక కేజీ వేరుశనగ గుళ్ళకి వేరుశనగ కేజీ నూనె వస్తుందా చెప్పండి. మీరు ఎందుకు కొంటున్నారండి? మీరు ప్రజలు గుడ్డేళ్ళు కాదండి, మోసం కాదండి ఫ్యాక్టరీస్ అని. నేను ఎంతండి? 3 కేజీలు అయితే 1 కేజీ వస్తుందండి నూనె. కెమికల్స్ ఆయిల్ తీసుకొచ్చి ఏదో ఎసెన్స్ కలిపి మనకు అమ్ముతున్నారు. ఇవన్నీ నువ్వుల నూనె అనేది ఎంత కల్తీ అండి, వేరుశనగ నూనె ఎంత కల్తీ అండి. ఎందుకంటే చూడండి, ఈయన వీరమాచినేని గారు చెప్పిన కొన్ని మాటలు, అంటే ఆయిల్స్ ఇవాళ ఈ నూనెలో కల్తీ ఎలా జరుగుతుంది కాదు, మీకు ఎంత లాజికల్గా, వీళ్ళందరూ ఎప్పుడో రైతులు కదండి. సో రైతులు తరువాత వీళ్ళు రైస్ మిల్లు ఇవన్నీ కూడా నిర్వహించారు. కాబట్టి వీళ్లకు ఒక ప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుంది, అంటే నూనె ఫ్యాక్టరీ నుంచి నూనె ఎలా తీస్తారు, ఈ వివరాలన్నీ బాగా తెలుసు. సో వీరమాచినేని గారు పదే ఒక ప్రశ్న అడుగుతారు, ఏమండి ఇవాళ వేరుశెనగ ఎంతకు అమ్ముతుంది, మీకు 1 లీటర్ వేరుశెనగ నూనె అనేది ఎలా తీస్తున్నారు, మీరు ఒక్కసారి ఆలోచించండి అన్నప్పుడు బాబురావు గారు కూడా ఇదే మాట్లాడారు. అలాగే నా అనుభవం అంటే, ఒకరోజు ఒక 5 స్టార్ హోటల్కి వెళ్ళాను. అక్కడ ఒక అటెండెంట్తో మాట్లాడుతూ ఉంటే అతను ఏం చెప్పాడంటే, 10 రోజులకు పైగా ఉండే ఈ మాంసాన్ని వీళ్ళందరూ కూడా ఇలాగా ఫ్రీజర్లో పెడతారండి, పెట్టి వాటినే వీళ్ళు వండుతారు, అందరూ కూడా తెలియక తింటూ ఉంటారని అన్నప్పుడు నిజంగా ఆశ్చర్యపోయాను. బాబురావు గారు కూడా సరిగ్గా దీనికి సంబంధించిన విషయాలే మాట్లాడుతున్నప్పుడు, ఓకే ఇదంతా కూడా చూసారనుకోండి, మీకు కల్తీ ఎక్కడా కూడా మీకు మంచి ఆహారము అనేది మీకు 5 స్టార్ హోటల్స్ అనండి, 4 స్టార్ హోటల్స్ అనండి, బయట మీకు కనిపించే హోటల్స్లో కూడా మంచి ఆహారం అనేది దొరకనప్పుడు మన ఆరోగ్యం పాడైపోద్ది. కాబట్టి ఈయన ఎలా చెప్తారు, నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా కూడా నాకు అక్కడ ఎవరో ఒకళ్ళ ఇంట్లో ఆహారం దొరుకుతుందని చూసుకుంటాను. సో ఆ ఆహారమే తింటాను తప్ప నేను పని కట్టుకొని ఏ హోటల్కి వెళ్ళి కూడా నేను భోజనం చెయ్యను అని చెప్పి ఇలా మోస్ట్ వాల్యుబుల్ టిప్స్ అనేవి మీకు బాబురావు గారు ఇవ్వడం అనేది చాలా గొప్పగా అనిపించింది. 60 సంవత్సరాల మ్యారేజ్ విజయవాడలో జరిగింది. తర్వాత 70 సంవత్సరాల మ్యారేజ్ నా సొంత ఊరిలో మోపిదేవిలో జరిగింది. ఇప్పటికి 22.5 సంవత్సరాల క్రితం నా మ్యారేజ్ అయింది 70లో 50లో. 50 నుంచి ఈనాటికి 95 సంవత్సరాలు వచ్చి ఇలా ఉన్నాను. ఒక పన్ను ఓడలేదు, కన్ను మట్టుకి ఆపరేషన్ చేసుకున్నాను, ఒక కన్ను. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తమ్ముడు, అలాగే వాళ్ళ అబ్బాయి, కోడలు వీళ్ళందరూ కలిసినప్పుడు ఆ ఫ్యామిలీ ఎంత బాగా అనిపించిందంటే, మీకు ఒక సిస్టమేటిక్ లైఫ్, ఒక క్రమశిక్షణ అనేది ఎలా ఉండాలి, ఈ ఒక క్రమశిక్షణ భరితమైన జీవితాన్ని మీరు జీవిస్తున్నప్పుడు ఇలాగా 95 ఏళ్ళు మీరు జీవించడం అనేది చాలా ఈజీ. ఎక్కడా ఎటువంటి బాధలు లేదు, ఎప్పుడు నవ్వుతూనే ఉండడం, ఎప్పుడు ఆనందంగానే ఉండడం, ప్రపంచానంతా తిరిగి చూడడం, ఇలాగా ఆయన ఒక అద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. నాకు చెప్పిందంటే, నేను రేపో ఎల్లుండో నేను వారణాసి వెళ్ళాలండి, అంతలో మిమ్మల్ని కలవాలనుకున్నాను, గుడికి తీసుకువెళ్ళాలనుకున్నాను, నా జీవిత చరిత్రను మీకు చెప్పాలనుకున్నాను, ఇవాళ మీరు కెమెరా పెట్టి రికార్డ్ చేస్తున్నారంటే ఇంకా కూడా నాకు ఆనందం అని చెప్పి మీకు ఒక అద్భుతమైన అనుభవాన్ని ఆయన క్రియేట్ చేశారు. సో ఇదంతా ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే మీరు కూడా ఇన్స్పైర్ అవ్వాలి. ఆయనకి హెల్ప్ చేయాలనే ఉద్దేశం తప్పితే ఎవరికైనా, మాకే కాదు ఎవరికైనా సరే హెల్ప్ చేయాలని ఆ సంకల్పమే ఆయనకి ఇవాళ ఆ భగవంతుడు ఆయన మంచిగా చూస్తున్నాడు, మా అందరినీ కూడా బాగా చూస్తున్నాడు. మంచి నడవడిక ఇవన్నీ నేర్పించింది ఆయనే. ఎంత ఉద్యోగం చేసినా, ఎక్కడ ఏం చేసినా కానీ మా నాన్నగారితో ఆయన ఆశీస్సులు, ఆయన క్రమశిక్షణ మూలంగా మేము బాగా వృద్ధిలోకి వచ్చాము. పెద్దలంటే వినయ విధేయతలు, మర్యాద, ఇంకొకరిని ఆదరించాలి, అబద్ధం ఆడకూడదు, అలాంటివన్నీ వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచి బాగా నేర్పారు. 80 ఇయర్స్ అనేది పెద్దది కాదు, 90 ఇయర్స్ ఒక పెద్ద వయసు కాదు, 95 ఏళ్ళు అయినా కూడా మీరు హాయిగా ఆనందంగా జీవితాన్ని జీవించవచ్చు, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేని ఒక డిసీజ్ ఫ్రీ లైఫ్ను మీరు జీవించవచ్చు అని చెప్పి బాబురావు గారి జీవితం నాకు నేర్పించింది. కాబట్టి 60 ఏళ్ళు 70 ఏళ్ళు కాదండి, 95 ఏళ్లలో కూడా మీరు కోరుకున్న జీవితాన్ని మీరు
పూర్తి స్థాయిలో జీవించవచ్చు అన్న గుణపాఠము ఈయన జీవితం నేర్పించింది. సో కాబట్టి ఒక్కసారి మొత్తం ఆయన ఏం మాట్లాడుతున్నారు అన్నీ కూడా వినండి. ఎందుకంటే 95 ఇయర్స్ ఒక వ్యక్తి ఇలా వీడియోలో మాట్లాడడం అనేది చాలా రేర్గానే కనిపిస్తుంది. కొన్ని లక్షల మంది చూస్తారు కాబట్టి హీ క్యాన్ ఇన్స్పైర్ యూ, ఇదే నా ఉద్దేశం. సో ఆయన వీడియోని ప్రత్యేకంగా తీయడంలో ఏంటంటే పర్పస్, మీన ఖచ్చితంగా మనకు స్ఫూర్తిదాయకంగా ఉండగలరు, ఒక స్ఫూర్తి దాతలా ఉండగలరు. గుడికి వెళ్ళాను, మోపీదేవి ఆలయాన్ని నేను సందర్శించాను, చాలా గొప్ప అనుభవం. కానీ బాబురావు గారిని కలవడం కూడా చాలా గొప్పగా అనిపించింది. కాబట్టి వీడియోనంతా చూసి మీ యొక్క ఆ అమూల్యమైన అభిప్రాయాలు, కామెంట్స్ అనేవి తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.